దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రాడండి. అందరూ బాగున్నారు. ఎందుకు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్మిక ఉంచిన మనం ఎల్లప్పుడూ బాగుంటాము. ఇది నమ్మండి. ప్రతిరోజు మీకు చెప్పేది నేను ఇదే. ఖచ్చితంగా మనం పాజిటివ్ మైండ్ కలుగుందాము. దేవుని నామాన్ని మహిమ పడతాము. దేవుని ఎందు ఆనందిద్దాము. చూడండి, ఒక దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ వాక్యంలో ఉండేటువంటి మర్మము, శక్తిని, విశ్వాసాన్ని మనం తెలుసుకున్నాము. తద్వారా విశ్వాసాన్ని మన హృదయంలో మనము పెంపొందించుకున్నాము. తర్వాత దేవునికి మహిమార్థకరంగా ఈ లోకంలో విశ్వాసము ద్వారా ఏది పొందలేము అనేది లేకుండా ప్రతిదీ పొందగలము అనేటువంటి గొప్ప నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాం. చూడండి, ఇక్కడ మనము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వరకు కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉంటారు. వెళ్ళేటువంటి సమయంలో ఒక అంజూరపు చెట్టును చూస్తారు. మార్గ మధ్యంలో అంజూరపు చెట్టును చూసినప్పుడు అదంతా చెట్టు ఏమో పచ్చగా చాలా చక్కగా ఉంటాయి. దాంట్లో ఒక్క పండు కూడా ఉండదు. దానికి ఆకలి ఉంటుంది. ఒక్క పండైనా తినాలంటే ఏది ఉంది. తన హృదయంలో బాధ కలగదు. ఒక్క పండు కూడా లేదే. మరలా ఆయన ఇంకెప్పటికీ కూడా ఆ చెట్టును చూసి ఆయన శపిస్తారు. ఇంకెప్పటికీ కూడా నీకు ఒక్క పండు కూడా రాదు కాక అనేటువంటి మాట అనేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరలా వాళ్ళు పనులన్నీ చూసుకొని మరలా తిరిగి ఆ యొక్క మరుసటి రోజు అదే మార్గంలో వస్తూ ఉంటారు. వచ్చే టయానికి శిష్యులు ఆ చెట్టు ఉండేటువంటి ప్రదేశానికి తలెత్తి చూస్తే చెట్టు ఉండదు. చెట్టు ఏమైపోయింది అంటే మాడిపోయి ఉంటుంది. ఆ మాడిపోయి ఉండటం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యవంతులై ప్రభుని అడుగుతారు. ప్రభువా, మనం నేను వెళ్ళేటప్పుడు చెట్టు ఉంది కదా, ఇప్పుడైతే ఇలా కాలిపోయింది, ఏమీ లేకుండా ఉంది అనేటువంటి మాట ప్రభు అంటారు. చూడు, ఏదైనా మీరు నమ్మితే, విశ్వాసం ఉంచితే, మీరు సరైనటువంటి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో కనిపిస్తున్నటువంటి కొండైనా సరే మీరు ఈ కొండ వెళ్ళి ఆ సముద్రములలో పడిపోవును గాక అనేటువంటి మాట విశ్వాసముతో మీరు పలికితే ఆ కొండ అక్కడ నుంచి వేసి అక్కడ సముద్రంలో పడిపోతుంది అని అంటారు. అంటే నీకు ఆ నమ్మకం ఉండాల. ఈ సముద్రంలో అది పోయి పడాలంటే అదే చిన్న రాయి కూడా కదలదు కదా, ఇంత పెద్ద కొండ ఎలా కదులుతుంది అనేటువంటి సందేహం నీకు రాకూడదు. దేవుడు చెప్పాడు, ఈ మాట నేను చేస్తాను అనేటువంటి ఆ మనసు నువ్వు కలిగి ఉండాలి. కానీ అరమరకలు కలిగి అలాంటి జ్ఞానంతో నువ్వు గన ఆ కొండ వెళ్ళి అక్కడ పడిపోవాలంటే అది పడదు. సంపూర్ణమైన విశ్వాసంతో పేతురు చూసాం కదా మనము 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాత్రంతా శ్రమ పడ్డాడు. ఒక్క చేప కూడా పడలేదు. ఆ సముద్రంలో ఎక్కడెక్కడ చేపలు ఏ సమయంలో పడతాయో ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య అన్ని బాగా తెలిసిన వ్యక్తి. శ్రమ పడి ఉదయాన్నే ఆ వలలు కడుక్కునేటువంటి సమయంలో ప్రభు అంటాడు, ఇదిగో పేతురు, ఇదిగో నువ్వు వలలు ఈ కుడి వైపు వేయ అంటాడు. అప్పుడు అంటాడు, అయ్యా, నేను రాత్రంతా శ్రమ పడ్డా, అయినా ఒక్కడి కూడా పడలా. కానీ నీ మాట చొప్పున నువ్వు చెప్తున్నావు కదా, ఇదిగో నీ మాట ఏందో నేను విశ్వాసం ఉంచి నేను వల వేస్తాను అంటున్నాడు. ఆయన మాట చొప్పున వల వేశాడు. అవి పట్టజాలనటువంటి చేపలు. ఆయన లైఫ్ లో అప్పటికి అన్ని పట్టి ఉండడు. పట్టిన చేపలు ఏదో కొద్దో గొప్ప పట్టుంటాడు కానివ్వండి, వలలు పిగిలిపోయే అంత సమృద్ధి కలిగినటువంటి చేపలు ఆయన ఎన్నడూ పట్టి ఉండలేదు. ఎందుకని? ఆయన మాట నమ్మిక ఉంచాడు కాబట్టి, చెప్పింది చేశాడు కాబట్టి అది పొందుకున్నాడు. ఇక్కడ కూడా మన హృదయము పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, అరమరక లేకుండా, ఓ కొండ నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో పడిపో, యేసు నామములో నీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని నువ్వు నమ్మి నువ్వు చెప్పగలిగితే అది వెళ్ళి అక్కడ పడిపోతుంది. అంటే కొండ లాంటి సమస్య నీకు ఉండొచ్చు, పర్వతం లాంటి సమస్య నీకు ఉండొచ్చు, అది ఎప్పటికీ కదలని సమస్య నీ దగ్గర ఉండొచ్చు, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యాధి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుడు రిపీట్ అవుతూ ఉండొచ్చు, పిల్లలు మాట వినని పిల్లలు ఉండొచ్చు, ఎంతో సమస్య, పెళ్లి కానిటువంటి ఎన్నో సంబంధాలు వచ్చి అన్ని ఫెయిల్యూర్ అయిపోయేటువంటి ఆ యొక్క ప్రాబ్లం కూడా మీ ఇంట్లో ఉండొచ్చు. కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆ నమ్మటం అంటే పరిపూర్ణమైన విశ్వాసముతో, ఆ విశ్వాసము కలిగిన మాటలు నీ హృదయంలో నుంచి పలికినప్పుడు, ప్రభువు చెప్పిన మాట యందు ఏకాగ్రత కలిగి ఆ మాటలన్నీ నువ్వు అప్లై చేసుకొని నువ్వు గన పలికితే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి అంజూరపు చెట్టు కాలిపోయినందుకు కూడా ఆశ్చర్యభర్తులైతే, అయ్యో, ఈ చెట్టును చూసి మీరు ఇంత ఆశ్చర్యభర్తులు కావాల్సిన అవసరం లేదు. చూడండి, కొండలో చెప్పండి, మీరు నమ్మి కొండతో చెప్పితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అని అంటారు. కాబట్టి అలాంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు ప్రోత్సహిస్తున్నారు.
ఈ రోజు మనుషుల్లో అంత విశ్వాసము, అంత నమ్మకము పోబట్టే ఏం కలగలేకపోతున్నాయి. పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప పనులు జీవితంలో జరగలేకపోతున్నాయి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి మనస్సును ప్రభువందును ఉంచి నువ్వు అడిగితే, నమ్మితే, అదే విధంగా నువ్వు ఆయన వెంబడిస్తే, ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. కాబట్టి నువ్వు నమ్మాలా. ఆ నమ్మిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు మాట నమ్మండి, ఇంకెవరి మాట కాదు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటల్లో అబద్ధం లేదు, ఆయన సత్యం కలిగిన వాడు, ఆయన ఏ మాత్రం అబద్ధము లేనే లేదు. నమ్మితే దేవుని మహిమను అందరం చూస్తాము. కాబట్టి అలాంటి నమ్మిక మన హృదయంలో ఉండాలని, అంజూరపు చెట్టు ఏ విధంగా శపించబడిందో మన జీవితంలో ఏ శాపము చేత మనము అలాగే నలిగిపోతున్నామో ఆ శాపం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఆయన పాదాలు ఇప్పుడే పట్టుకున్నాము, ఆయన మీద ఆధారపడదాము. ఆయన ఇప్పుడే మన సమస్యకు పరిష్కరించి మనని గొప్ప గొప్ప సమాధానంతో, గొప్ప ఆనందంతో ఆయన మన హృదయాన్ని నింపును గాక. అట్టి ఆనందాన్ని పొందుకున్నట్టుకు ప్రార్థించుకున్నాము. మహాగణుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన, అయ్యా నా తండ్రి, ఈ దినం నాయన విశ్వాసం యొక్క పరిమాణాన్ని గురించి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ప్రభా మీరు మాట్లాడుతున్నారు. విశ్వసించి నమ్మి ఇదిగో ఈ కొండ వెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడిపోవును గాక అని మీరు ఆజ్ఞాపిస్తే అది ఇప్పుడే జరుగునని మీరు మాట్లాడారయ్యా. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అంత నమ్మకము, అంత సంపూర్ణమైన విశ్వాసము ప్రతి విశ్వాసలో మీరు నాయన సమకూర్చమని, వారి యొక్క హృదయంలో ఏకాగ్రతను అనుగ్రహించి, అయా ప్రభా అరమరికలు లేనటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఎదుగుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు కృప కుమ్మరించమని ప్రతిమాలుకుంటున్నాం నాయన. నిజముగా మొరపెట్టి ప్రతి ఒక్కరికి నాయన మీ కృపను అనుగ్రహించి, అయా వాళ్ళ విశ్వాస పరిమాణం చొప్పున సమస్తాన్ని పొందుకున్నట్టు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, ఏ కుటుంబంలో ఏ బాధ, ఏ వేదన, ఏ రోదన ఉందో మీకు తెలుసు ప్రభా. వాటన్నిటి యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరు నీ మీద ఆధారపడి నీ కృపకు పాత్రులై నీ నామాన్ని మహిమపరచుదురు గాక. అందరినీ బలపరిచి సమస్త దుష్క్రియల నుంచి తప్పించి సమస్త నీతిలో ప్రతి బిడ్డను నడిపించి ఆశీర్వదించి మీరే మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. విశ్వసించండి, ఆ యొక్క విశ్వాస పలుకులు పలకటము నేర్చుకోండి. ఆ విశ్వాస పలుకులు ఎప్పుడు వస్తాయంటే యేసుతో నడిచినప్పుడు, యేసుతో నిత్యము నీ హృదయం కేంద్రీకృతమైనప్పుడు ఆ విశ్వాసంతో కూడినటువంటి ఆ జీవితం ఏమవుతుందంటే బలపరచబడుతుంది. ఆ విశ్వాసము కలిగినటువంటి జీవితంతో నువ్వు ఏది మాట్లాడినా, నువ్వు ఏది చేసినా సరే సంపూర్ణతలోనికి దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ కలుగును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మీ జీవితంలో జరుగుతున్న మహత్కార్యాలు, అద్భుతాలు షేర్ చేయండి, కామెంట్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. దేవుని నామాన్ని మహిమపరచుటకు, దేవుని రాజ్యాన్ని కట్టుటకు మనమందరము పురుగొల్పబడదాము, దేవుని ఘనపరుస్తాము. మరలా మనం కలిసిన పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.